హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? మీకు 30 ఇంచుల జాకెట్టు నడుము కొలతతోటి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కేవలం ఒక నడుము కొలత ఉంటే చాలండి, జాకెట్ మొత్తం ఇట్టే కట్ చేసేయచ్చు. ఈ శారీలో బ్లౌజు అంచులు మన ఎదరవైపుకి వచ్చేలాగా, ఫోల్డింగు మన వైపు వచ్చేలాగా పెట్టుకుని నీట్గా దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచి అలా లైన్ గీసుకోండి. వీపు పొడవు అంటే జాకెట్ పొడవు వచ్చేసి 14 పెడుతున్నాను నేను. ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ కూడాను ఒక 1/2 ఇంచి ఖర్చుల కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. దీన్ని లైన్లు అలా గీసుకోండి. ఇక్కడ కూడా మనం ఒక టిక్ పెట్టుకుంటే మనకి లైను వంకర పోకుండా జాగ్రత్తగా వస్తుంది. మీరు ముందుగా పేపర్ కటింగ్ చేసుకుని ట్రై చేసుకోండి. ఒక 1/2 ఇంచి రెండో లైన్ డ్రా చేస్తున్నాను ఖర్చుల కోసం. ఇది వచ్చేసి 30 ఇంచుల జాకెట్టు. దాన్ని 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుందో మీకు అలాగని అర్థం కాకపోతే 30 ఇంచుల దగ్గర నుంచి మడత పెట్టుకొని 4 మడతలు పెట్టుకోండి. ఎంత వచ్చిందో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఎంత వచ్చిందో. మీద 7.5 వచ్చింది. కరెక్ట్గా 7.5 వచ్చింది. 7.5కి మనం ఒక టిక్ పెట్టుకుందాము కింద. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదిగో 7.5 వచ్చిందండి. మనం 7.5కి ఒక టిక్ పెట్టుకుందాము. తరువాత 1 ఇంచి ఈపు కుట్ల కోసం 1.5 ఇంచి, ఇది 30 కొలత జాకెట్టే కాబట్టి 1.5 సరిపోతుంది ఖర్చులకి. లేదంటే మీ ఇష్టం 2 పాయింట్లు పెట్టుకోవచ్చు. అదిగోనండి మొత్తం వచ్చేసేసి 7.5 1 ఇంచి కలుపుకుంటే 8.5 వచ్చింది. ఆ 8.5 తోటి మనం ఇమ్ము కొలత తీసుకుందాము. ఇమ్ము కొలత కానీ చంక రౌండ్ కానీ ఈ వీపు కొలతతోటే తీసుకోవచ్చండి. షోల్డర్ వచ్చేసి 5 పెడుతున్నాను నేను. కింద వీపు పట్టీ దగ్గరికి మనం ఒక లైన్ గీసుకుందాము. తరువాత ఖర్చుల కోసం 1.5 ఇంచి ఇంకొక లైన్ గీసుకుందాము. అక్కడికి ఒక లైన్ గీసుకుందాము. చంకదింపు 5.5 పెడదాము. చంకదింపు వచ్చేసి 5.5 పెడితే సరిపోతుంది. అలా గీసుకొని మనం లైను దాన్ని మళ్ళా ఇలా ఇటువైపుకి అడ్డంగా గీసుకుందాము. ఖర్చులు వచ్చేసి 1.5 ఇంచి, 1 ఇంచి 30 ఇంచుల జాకెట్టే కాబట్టి 1 పాయింట్ సరిపోతుంది. అక్కడికి మనం పైనుంచి 1.5 పెట్టుకుని ఇటువైపు ఖర్చులకు కూడా 1.5 ఉంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి మనం దీన్ని అలా కలుపుకోవాలి. చేతైతే మనం సొంతంగా రౌండ్ గీసుకోవచ్చు. లేదంటే ఈ పరికరం ఉపయోగించేసేసి మనం ఇలా ఈ రౌండ్ స్కేల్ తోటి మనం అలా గీసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొలిచి చూసుకుందాము ఎంత వచ్చింది అనేది. దింపు మనం ఖర్చుల కింద నుంచే పెట్టుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా 8 వచ్చిందో చూడండి. ఒకే ఒక ఈపు కొలతతోటి అన్ని కొలతలు కరెక్ట్గా వచ్చేస్తాయండి. షోల్డర్ మనం 5 పెట్టాం కదా, దానికి కాను షోల్డర్కి 3, నెక్కి 2 ఉంచుతున్నాను నేను. షోల్డర్ కటింగ్ కోసం 3, 2 సరిపోతుంది 30 ఇంచుల జాకెట్కి. కొద్దిగా అటువైపు 1/2 ఇంచి ఇటువైపు 1/2 ఇంచి ఖర్చుల కోసము అన్నమాట. మనకి షోల్డర్ కూడా స్టిచ్చింగ్ పోతే 2 వస్తుంది.
చాలండి ఈ ఆది జాకెట్కి. బ్యాక్ నెక్ కూడాను 8 పెడుతున్నాను, ఎందుకంటే బ్యాక్ నెక్లు అందరూ కూడాను కొంచెం పెద్దవిగానే తొడుగుతారు కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ ఇంచి అలా గనక కింద మనం డ్రా చేసుకుంటే అది యూ షేపు బాగా వస్తుంది. దాన్ని మనం ఒక్కరోజు సరి చేసుకుందాము. యూ షేప్ బాగా వస్తుంది. ఒక్కసారి మనం వీపు కొలత చూసుకుందాము. 8.5 ఉంది. చంక కూడా ఎంత వచ్చిందో చూద్దామండి. ఆమ్ రౌండ్ కూడాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా 8.5 వచ్చింది. మనం పైన షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుల కింద నుంచే మనం కొలుసుకోవాలి, ఎందుకంటే అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీకు జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. ఇబ్బంది ఏమీ ఉండదండి, చక్కగా కుదురుతాయి జాకెట్లు. ఇంట్లో నలుగురు ఉన్నారంటే తలా ఒక ఆది ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకునేవాళ్ళు అందరికీ ట్రై చేయండి. ఇబ్బంది ఏమి లేదు, భయం ఏమి లేదు. ఒక్క జాకెట్టు ట్రై చేయండి. 8.5 చంక లూజు. మీలో ఉన్న భయాన్ని వదులుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకోవటం వల్ల మీకు మంచి ప్రాక్టీస్ వస్తుంది. ఇలా డ్రాయింగ్ వేసుకోవటం కానీ, లైన్లు గీసుకోవటం కానీ, కటింగ్ చేసుకోవటం కానీ, పేపర్ కటింగ్ వల్ల మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నా స్టూడెంట్స్కి కూడా నేను ఎక్కువగా పేపర్ కటింగ్ ఇస్తూ ఉండేదాన్ని హోంవర్క్ కింద. నేను చెప్పిన దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర పేపర్ కటింగ్ చేసుకొని వచ్చేలాగా. హ్యాండ్స్ లూజు కొలుస్తున్నాను నేను. చంక వచ్చేసి 8.5 ఉంది కాబట్టి 1.5 పాయింట్ ఖర్చులకు ఉంచాము. ఇది చాలలేదు, అందువల్ల కొద్దిగా ఇలా వెనక్కి మడుచుకొని పెట్టుకోండి. ఇలా అయితే అతుకులు 2 పక్కలే పడతాయి, లేకపోతే 4 పక్కల అతుకులు పడతాయి, మీకు కష్టం అనిపిస్తుంది. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మీరు అది శారీ బ్లౌజ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెడుతూనే ఉంది, అందుకని ఒక పిన్ను కూర్చుతున్నాను కదలకుండాను. మీరు ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత అనేది కొలుచుకోవచ్చు. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి వదిలేసేసి కొలుచుకోండి. అలా ఒక లైను డ్రా చేసుకోండి. ఒక హాఫ్ ఇంచి లైను డ్రా చేసుకోండి ఖర్చుల కోసము. తర్వాత ఖర్చుల దగ్గర నుంచి ఖర్చుల కింద నుంచి 7 పెట్టానండి. మీ బ్లౌజ్ మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. 5 అయితే 5, 7 అయితే 7. ఒక హాఫ్ ఇంచి మళ్ళీ ఖర్చుల కోసం అలా 2 లైన్లు డ్రా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కానీ, కటింగ్ చేసుకునేటప్పుడు కానీ ఇలా మీరు గుర్తులు పెట్టుకోండి. ఈ లైన్ నుంచి 3కి పైకి గుర్తు పెట్టుకోండి. ఈ చంక కింది పొడవు రావడం కోసం చేతి లూజు పెట్టుకుందాము. 30 ఇంచుల జాకెట్ కాబట్టి 5 పెడుతున్నాను. మీకేమైనా ఉంటే ఇంకొక పాయింటో 6 పాయింటో పెంచుకోవచ్చు. 5 పెట్టాను నేను. 1.5 ఖర్చుల కోసం 2 ఉంచుతున్నాను, హ్యాండ్ కాబట్టి 2 ఖర్చుల కోసం ఉంచాను నేను. ఇక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి. ఖర్చుల దగ్గర నుంచి పైకి ఒక 3 పైకి పెట్టుకొని గుర్తు ఒక లైన్ డ్రా చేసుకోండి. మీరు అక్కడి నుంచి అక్కడికి మెజర్మెంట్స్ కరెక్ట్గా లైన్ తీసుకోండి. మనకి చంక కొలత ఆమ్ రౌండ్ 8.5 వచ్చిందా లేదా ఒక్కసారి చూసుకోండి. వచ్చిందండి. ఖర్చులకు కూడా ఉంది. అది జాకెట్ కొంచెం నలిగిపోయింది, కనిపించట్లేదు సరిగ్గా, ఏమనుకోవద్దు. నాకు టైం కుదరక ఐరన్ చేయలేదు. మీరు ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచు పెట్టుకోండి. 30 ఇంచుల జాకెట్కి 1.5 అయితే సరిపోతుంది. ఆ షోల్డర్ మీద నుంచి మీరు ఇక్కడికి ఒక లైను డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పెద్ద కష్టమేం పడక్కర్లేదండి. హ్యాండ్స్ కొలతలకి వచ్చిందా రాలేదా అనేది ఒకసారి కొలుచుకోండి. 8.5 కరెక్ట్గా వచ్చింది. అక్కడి నుంచి ముంజేతి కొలతకి ఒక లైన్ గీసుకోండి.
ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు చంక ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అక్కడి నుంచి మీరు నీట్గా ఒక కట్ చేసుకోండి. ఇలాగా చివరి దాకా కూడాను కరెక్ట్గా వచ్చేస్తుందండి నేను చెప్పినట్టుగా. ఇది ఓపెన్ చేసుకోండి, ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి. ముంజే దగ్గర నుంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలా కట్ చేసి తీసేసుకోండి. అనేటప్పుడు ఈ అతుకు కూడాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. అది ఖర్చుల్లోకి పోయి ఎంతో కూడా మిగలదు. అక్కడ మనం షోల్డర్ పైన ఒక టిక్ పెట్టుకుందాము. దీన్ని మనం ఫ్రంట్ వైపు క్రాస్ తీసుకోవాలి కాబట్టి, దీనికి అతుకు పడింది కాబట్టి ఇటువైపు నుంచి ఇలా మనం క్రాస్ తీసుకుందాం. ఇవి లైన్లు పొరలు కదలకుండా నేను పిన్ను పెట్టాను. మీరు కూడా అలా పెట్టుకోవాలి, సిల్క్ జాకెట్ కాబట్టి. అదిగోనండి, ఆ టిక్ దగ్గర నుంచి 1.5కి గుర్తు పెడుతున్నాను. అక్కడి నుంచి ఇది ఖర్చుల కోసం ఉంచింది కదండి, అక్కడ ఒక మనం టిక్ పెట్టుకుందాం, గుర్తుగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం సెంటర్ పాయింట్ ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అక్కడి నుంచి మీరు గుర్తు పెట్టిన దగ్గర నుంచి ఈ టిక్ పెట్టిన దగ్గరికి స్టేప్ అలా పెట్టి మధ్యకు మడిచి అక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. దీనికి కొలతలు ఏం పని లేదండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచి అలా గీసుకోండి. హాఫ్ ఇంచ్ దగ్గర గుర్తు పెట్టుకుని మీరు క్రాస్ తీసేసుకోవచ్చు, ఈజీగా తీసేసుకోవచ్చు అండి. నేను అందుకేనండి పేపర్ కటింగ్ చేసుకోమని 1కి 2 సార్లు చెప్తున్నాను. అలాగా ఈజీగా కట్ చేసి తీసేసుకోవచ్చండి. మనం టిక్ పెట్టిన దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా మలుపు తిప్పుకుంటే సరిపోతుందండి, బాగా వచ్చేస్తుంది. సెంటర్లో ఒక గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే అది ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం, అంతే ఏం లేదు. ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అతుకు వేసుకోవచ్చు. అట్లా క్రాస్గా ఉన్న ముక్కను ఒక దాన్ని తీసుకుని మనం అతుకు వేసుకోవచ్చండి. అదేం పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. ఇవన్నీ కూడా నేను కటింగ్ చేసి చూపిస్తున్న జాకెట్లన్నీ కూడాను స్టిచ్చింగ్ కూడా పెడతానండి. కొద్దిగా ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు స్టిచ్ చేసే స్థితిలో లేను. అప్పుడు అంచులు మన వైపుకు రావాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన ఎదర వైపుకు రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మీరు ఒక లైన్లు గీసుకోవటం కరెక్ట్గా రాకపోతే స్కేల్ పెట్టి గీసుకోండి. నేను ఇలా గీసేస్తున్నాను. ఇలా మొత్తం రౌండ్గా దానికి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి అలా గీసేసుకోండి, ఒక డ్రాయింగ్ లాగా వేసేసుకోండి. తర్వాత కొలతలు కరెక్ట్గా మనం చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఖర్చులు కూడా ఉంచాం కాబట్టి, ఈ పార్ట్ తోటి తీసాం కాబట్టి దానిలోనే ఖర్చులు వచ్చేస్తాయి. అందుకే లోపల వైపుగా మనం ఒక హాఫ్ ఇంచ్కి లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ వైపు ఆమ్ రౌండ్ మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి. దానికి గాను ఒక్క హాఫ్ ఇంచ్ చాలండి, కిందకు పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చులు కింద నుంచి పెట్టుకోవాలి. 1.5 పాయింట్ ఖర్చులు. అక్కడికి మనం అలా రౌండ్ తిప్పేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనకు చేత అయితే తిప్పచ్చు, లేదంటే మనం పరికరం పెట్టైనా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. పొడవు చూసుకోవడం ఎలాగంటే, మీరు పైన ఖర్చుల కోసం గీసాం కదా, ఖర్చు దగ్గర నుంచి కింద నుంచి మనం 13కి పొడవు పెట్టాను నేను. 30 ఇంచుల జాకెట్కి 13 సరిపోతుంది. ఒక లైన్ అలాగా డ్రా చేసుకోండి. ఒక లైన్ అలాగా డ్రా చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ తీయటం చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ ఖర్చుల కింద నుంచి కొలుచుకోవాలి. 5.5 పెట్టాను నేను, చిన్న జాకెట్టే కాబట్టి. చిన్న జాకెట్ అయినా 5.5 పెట్టుకోవాలి, లేకపోతే ఇరికించినట్టుగా వచ్చేస్తుంది జాకెట్టు. అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని మనం సైడ్కి మళ్ళా ఇంకొక లైను డ్రా చేసుకోవాలి. అలా రెడీ చేసుకొని గీసుకోవాలి. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కనుక కిందకి మనం అలా గీసుకొని కలుపుకున్నామంటే ఫ్రంట్ నెక్ కూడాను షేప్ బాగా వస్తుంది, యూ షేప్లో వస్తుంది. దీంతో మనం రౌండ్ గీసుకుందాం. చేతైతే చేతితోటైనా గీసుకోవచ్చు. మీకు చూపించడం కోసం మేమైతే చేతితోటే గీసేస్తుంటాము ఎక్కువగా. షేప్ బెల్ట్ కోసం కింద నుంచి 3.5కి టిక్ పెట్టుకోండి ఫ్రంట్ వైపు.
బ్యాక్ వైపు వచ్చేసేసి 3 పెడితే సరిపోతుంది. ఇది 3.5కి పెట్టుకోండి, అలా పెట్టుకోండి. అక్కడ గుర్తు పెట్టుకోండి షేప్ బెల్ట్ యాంగిల్ రావడం కోసం. అక్కడి నుంచి ఒక 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి ఒక ఇంచి లెక్కన మీరు 2 గుర్తులు పెట్టుకోండి. ఈ ఫ్రంట్లో వచ్చే పెద్ద షేప్ 2.5 పెడితే సరిపోతుంది పొడవు. అలా గీసుకొని మీరు అలా కలుపుకోండి. ఒక లైన్ అటు ఇటు డ్రా చేసుకుంటే మీకు కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షేపు యాంగిల్ తీసుకుందాము. ఈ ఉక్సులు పట్టీ దగ్గర ఎలా అనేది చూపిస్తున్నాను. ఇటు చంక కింది షేప్ పట్టీకి 3 పెట్టండి. ఇక్కడి నుంచి 3.5 పెట్టుకోండి. అక్కడి నుంచి మీరు దాన్ని అక్కడికి కలుపుకోండి. ఆ గుర్తు దగ్గరికి కలుపుకోండి, చంక కింద గుర్తు దగ్గరికి. ఉక్సులు పట్టీ దగ్గర కుట్టు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. టేప్ అలా పెట్టి మజ్జిగ మడిచి, దీనికి ఇంకా కొలత అనేది ఏమీ లేదు, 2.5 పెట్టుకోండి. దాన్ని కూడా అలా మీరు లైన్లు గీసి పెట్టుకోండి. మీరు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగైతే ఈ చంక దగ్గర నుంచి వచ్చే కుట్టు కూడాను, ఏ కుట్టైనా కానీ ఆ 2 కుట్లు కూడాను మధ్య షేప్ కుట్టుదే మీదకే చూసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీకు 4 పెట్టాను. లేదు మీ జాకెట్ ఆదిని పట్టి కూడా చూసుకొని పెట్టుకోవచ్చండి. ఇది టేప్ కొలతలు కూడా నేర్చుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఒక నడుం కొలతతోటే మనం మనిషిని చూడకుండా కూడాను జాకెట్లు తయారు చేయొచ్చు. నేను ఒకప్పుడు మనిషిని చూడకుండా ఒక్క నడుం కొలతతోటే 100 జాకెట్లు కుట్టి స్టిచ్ చేసి అమెరికాకు పంపించానండి. ఎంతో బాగా కుదిరాయని నన్ను వాళ్ళు ప్రశంసించారు కూడాను. నాకు చాలా అమెరికా ఖాతాలు ఉండేయండి. ఫారినర్స్ మా చుట్టుపక్కలంతా కూడాను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్లో ఎవరో ఒకళ్ళు కూతుళ్ళో కొడుకులో అట్లా ఫారిన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒక 5 రోజులు 6 రోజులు వారం రోజులు ఎవరి వర్క్ను బట్టి వాళ్ళకి కేటాయించాలయ్యా అనేవాళ్ళు, టైం ఇవ్వాలనేవాళ్ళు. నేను అలాగే ఇచ్చి వాళ్ళకి వర్క్ తయారు చేసి ఇచ్చేదాన్ని. నా దగ్గర ఉన్న వర్కర్స్ కూడాను 6 వర్కర్స్ ఉండేవాళ్ళండి. 2 లేడీసు 4 జెంట్సు. ఎంత వర్క్ అయినా కానీ నిమిషాల్లో చేసేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు వర్కర్సు. షేప్ కుట్లకి గుర్తులు పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీ వరకు కుట్టుకోవటమే కాదండి, కొంత కష్టపడ్డారంటే మీరు మీ టయాన్ని కేటాయించుకున్నారంటే ఖాళీ సమయాన్ని బయట వాళ్ళే కూడా కుట్టొచ్చండి. మీ ఒంటి మీద బ్లౌజులు నీట్గా ఉన్నాయంటే వాళ్ళే అడిగి మరీ ఇస్తారండి. నా అనుభవంతో చెప్తున్నాను నేను. ఈ గుర్తులు పెట్టుకున్నారంటే ఖర్చుల దగ్గర కూడాను మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేను చెప్పినట్టు మీరు కట్ చేసుకున్నారంటే చాలా ఈజీ అండి. నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వేల మంది చూస్తున్నారండి, కానీ అస్సలు లైక్లే రావటం లేదండి, కామెంట్స్ రావటం లేదు. చాలా బాధగా అనిపిస్తుంది కదండి. నేను ఇంత కష్టపడి మీకోసం వీడియోలు పెడుతున్నాను. నేను అందరూ చూస్తున్నారు, వేల మంది చూసి కూడా కామెంట్స్ రాకపోయినా లైకులు రాకపోయినా చాలా అన్యాయం కదండి. మీరే ఆలోచించండి. మనం ఏదైనా ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామంటే వాళ్ళకి కొంత కాకపోతే కొంతైనా ప్రతిఫలాన్ని ఇవ్వాలి కదా. అందుకే మీరు ఒక లైక్ చేయండి. వీడియో ఆన్ చేయంగానే వీపు కుట్టు కోసం మనం ఇలా గుర్తు పెట్టుకుందాం. 4 పెడుతున్నాను వీపు కుట్టు. అలా మళ్ళీ గుర్తు పెట్టుకోండి. మీరు షేప్ పట్టి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈప్ టక్స్కు పోను మిగిలింది మీరు కొలుచుకోండి. 9 వచ్చింది. ఇలా
షేప్ పట్టి పొడవు 9 పెట్టుకోవచ్చు. నా కటింగ్ అసలు క్లాత్ కూడా చాలా మిగులుతుందండి. ఎన్ని సైజుల జాకెట్ అయినా కానీ, ఎన్ని ఇంచుల జాకెట్ అయినా కానీ. అదిగోండి 9 పొడవు కొలుస్తున్నాను. అటు ఇటు ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ఆదులు పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఎలా గుర్తులు పెట్టుకోవాలో చూడండి. ఇప్పుడు 3 పెడుతున్నాను. ఫ్రంట్ పట్టీ వైపు 3.5 పెడుతున్నాను. మధ్యలో వచ్చేసి 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. యాంగిల్ కరెక్ట్గా వస్తుంది మీకు. 2.5 పెట్టాను. కూడాను కష్టపడకుండా రాదండి. నాకు 40 సంవత్సరాల నుంచి టైలరింగ్ మీద చాలా కష్టపడ్డానండి. ఫుల్ కుటుంబాన్ని కూడా పోషించాను ఒకానొక టైంలో. ఎక్కడెక్కడి నుంచో పరాయి ఊళ్ళ నుంచి కూడాను, ఒక 10 ఊళ్ళ నుంచి కూడాను నాకు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి లేడీస్ వచ్చేవాళ్ళండి. అప్పట్లో లేడీ టైలర్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. దానికి తోడు మ్యారేజీలకి వాటికి కూడాను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయించి ఇస్తానని చెప్పి ధైర్యంగా వచ్చేవాళ్ళు నా షాప్కి. అప్పట్లోనే నేను స్టిచ్చింగ్ సెంటర్ పెట్టానండి బయట. ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి టెన్షను పడక్కర్లేదు. నేను చెప్పినట్టు నేను చెప్పిన చిట్కాలతోటి మీరు కటింగ్ చేయండి. మంచి బెస్ట్ టైలర్ అవుతారు. లేదు మీరు ఇంట్లో వరకైనా కానీ మీరు కుట్టుకోగలుగుతారు. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్సు, షేపులు అన్నీ వచ్చేసాయి కదండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడుగా మీకు మీ కుటుంబానికి ఉపాధి కలుగుతుంది. మనీ మీకు వస్తుంది. అయిపోయిందండి. ఈ కట్ చేసినవన్నీ కూడాను మీకు తరువాత స్టిచ్చింగ్ కూడా పెడతాను. నాకు కొద్దిగా ఆరోగ్యం సహకరించట్లేదు, అందువల్ల. ఇది 30 ఇంచుల జాకెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.